నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒడిశా, బీహార్లో సైలెంట్ ఓటింగ్ నడుస్తోందట. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా జూన్ 10వ తారీఖు తర్వాత ఇటు ఒడిశాలో అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామనే ధీమాలో ఉంటే, మరో పక్క నుంచి బీహార్లో ఎన్డీ కూటమికి దెబ్బ తగిలి ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో సీట్లు సాధించబోతుందట. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. బీహార్లో ఎప్పుడూ లేనిది ఈసారి సైలెంట్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా బీహార్లో ఈసారి మోడీ గాలి వీస్తున్నట్లుగా కనబడుతోంది. బీహార్లో ఒక పక్క ఎన్డీ కూటమి పోటీ చేస్తుండగా, మరో పక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి పోటీ చేస్తోంది. ఇక నిజానికి మొన్నటి వరకు బీహార్లో పోటాపోటీగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ వస్తున్న రిపోర్ట్ల ప్రకారం చూస్తుంటే బీహార్లో ఎన్డీఏ భారీ మెజారిటీతో విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నడూ లేనిది ఈసారి బీహార్లో సైలెంట్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరుగుతుండడం విశేషం. ఈ సైలెంట్ ఓటింగ్లో దాదాపు 90% ఓట్లు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్డీ కూటమి ఆశలు అడియాసలు కానున్నాయి. బీహార్లో చాలా సైలెంట్ ఓటింగ్ జరిగిందట. హోరాహోరీ పోరు ఉంటుంది అని భావించినప్పటికీ హోరాహోరీ పోరు కాదు. ఎన్డీఏ కూటమికి 90% ఓట్లు పడి భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తోందట. ఎవరు ఊహించని విధంగా బీహార్లో ఎన్డీఏ కూటమికి సీట్లు రాబోతున్నాయట. ఈ దెబ్బకు ఎన్డీ కూటమి బీహార్లో కేల్కతం దుకాన్ బంద్ కాబోతోందట. ఇక బీహార్లో అలా ఉంటే ఒడిశాలో అయితే జూన్ 10వ తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధం కాబోతున్నట్టు మోదీ చెప్పారట. దానికి సంబంధించి కూడా చదువుతాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒడిశాలో ఈసారి మోడీ వేవ్ విపరీతంగా కనబడుతుందని, అలాగే ఒడిశాలో ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉందని. ఇప్పుడు ఇదే నిజం కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ కూడా ప్రస్తావించారు. ఆయన ఒడిశా న్యూస్ ఛానల్స్తో మాట్లాడుతూ, ఈసారి ఒడిశాలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మొత్తం ఒడిశాలో ఉన్న 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీకి 75 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు మేము ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. వచ్చే జూన్ 10వ తారీఖున ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవబోతుంది అంటూ ప్రధాని మోడీ విస్పష్టంగా తెలియజేశారు. మొత్తానికి 147 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒడిశాలో ఎన్నికలు జరుగుతుంటే ఇందులో 70 నుంచి 80% వరకు సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోబోతోందట. ఇంతవరకు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా మోడీ 3.0లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందట. ఒడిశాలో భారీ మెజారిటీ దిశగా ఒక సైలెంట్ ఓటింగ్తో మోదీ వేవ్ చాలా క్లియర్గా కనిపిస్తోందట. ఒడిశాలో ఈసారి భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా రెపరెపలాడబోతూ ఎగరబోతోందట. అటు బీహార్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి. ఊహించని విధంగా 400కు ప్లస్ సీట్లతో బీజేపీ విజయకేతనం ఎగరవేయబోతుందని. కారణం మోడీ చరిష్మా, మోడీ పరిపాలించిన విధానం, మోడీని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవడం, తమ కుటుంబ సభ్యులుగా భావించడమే అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే దేశానికి సేవ చేసిన వాళ్ళం, అలాగే దేశ భద్రతలో పాలు పంచుకున్న వాళ్ళం అవుతామని ఓటర్లు విశ్వసిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ నిజంగా కూడా ఒడిశాలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటైతే అదొక మిరాకిల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒడిశాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇదే మొదటిసారి అవుతుంది. అలాగే బీహార్లో హోరాహోరీగా ఉండే పోటీ ఎన్డీఏ ఏకపక్షము అయ్యింది అంటే కూడా అది సాదాసీదా విషయం కాదు. దీని తర్వాత చాలా రాజకీయ పార్టీలు కనుమరుగవుతే కాంగ్రెస్ చరిష్మా మరింత దిగజారిపోయే అవకాశం ఉంటుంది అని కూడా రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు, ప్రశాంత్ కిషోర్ లాంటి అనలిస్టులు కూడా చెప్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.